హాయ్ బ్రో. ఎందుకు చేసావు ఇదంతా? ఆ అమ్మాయికి నన్ను ఎందుకు దూరం చేయాలనుకుంటున్నావు? ఎందుకు దూరం చేయడం ఏంటి బ్రో? కానీ నేనే ఆ అమ్మాయిని దగ్గర చేయాలని చూస్తుంటే ఆపరా. నేను ఎక్కడికి వెళ్ళాలంటే అక్కడ నాకంటే ముందు నువ్వు వెళ్తున్నావు. నా ప్లేస్ ఆ అమ్మాయిని నువ్వు కలుస్తున్నావు. నిజం చెప్పు, ఆ అమ్మాయి మీద ప్రేమ ఉందా లేదా నా మీద పగ తీర్చుకోవడానికి ఇదంతా చేస్తున్నావా? ఇంతకు ముందు నన్ను ఇంటి దగ్గర నుంచి దూరం చేయడానికి చాలా ట్రై చేసావు, సక్సెస్ అయ్యావు. నాకంటూ ఏదో చిన్న హోపు. ఇప్పుడు ఆ అమ్మాయిని కూడా ఎందుకు నా నుంచి దూరం చేయాలనుకుంటున్నావు? నేను నీకేం అన్యాయం చేశాను? ఏం మాట్లాడుతున్నావు bro? నీకన్నా పిచ్చా? అయినా నువ్వు చేసుకోవాల్సిన అమ్మాయి ఎవరు నాకెలా తెలుస్తుంది? కానీ ఏదో జరుగుతుందని తెలుసురా. అందుకే హోటల్కి నీకంటే ముందు నేను వచ్చా. ఆ అమ్మాయితో నా ప్లేస్ లో నువ్వు వచ్చావు. దీనికే సమాధానం చెబుతావురా? బ్రో తప్పలేదు. డబ్బు కోసం ధనం మూలం మిదం జగత్. ఇంకెంత కావాలరా నీకు? ఉన్నదంతా లాగేసుకున్నావు కదా. 25 ఏళ్ళు ప్రేమగా పెంచిన నన్ను బయటికి గెట్టేసేలా చేసావు కదరా. నేను నీకేం అన్యాయం చేశాను రా? అయినా ఇది తెలిసిన వాళ్ళకి అర్థం కాదు బ్రో. వాళ్ళ చెడు అసలు బాగా తెలుస్తుంది. లా బ్రో, అవుటర్ రింగ్ రోడ్కి 5 కిలోమీటర్ల దూరం ఉన్న స్వర్గం నిజం. అయినా తెలిస్తే పనులు, అరిస్తే సెక్యూరిటీ గార్డులు, అవ్వలిస్తే డాక్టర్లు ఒక్కడు బ్రతకడం కోసం కొంతమంది చేస్తున్నారు బ్రో. ఇలాంటి జీవితం 30 రోజులు బతికితే సరిపోదు, జీవితాంతం కావాలి. అప్పుడే డిసైడ్ అయ్యాను బ్రో, నాకు ఆ బతుకుండాలంటే నువ్వు ఆ పిల్ల పక్కన ఉండకూడదు. సరిగ్గా అదే టైంకి నువ్వంటే ఇష్టం లేని వ్యక్తి ఒకరిని కలిశాను. వాడేమంటున్నావే? మన అమ్మాయి కడుకు వచ్చేది లేబర్ అక్కడికి చంపి నొక్కాలి. వాడిని ఎంతో కష్టపడి బయటకు పంపించాంరా. వాడిని వేయాలంటే మనకి ఇంకొకటి సాయం కావాలి. మీరంతా కలిసి వాడిని చంపేసి ఆ నేరం నా మీదేసి నన్ను జైలుకి పంపిద్దాం అనుకున్నారా? ఇంత ఒకటే వాడిని బయటికి పంపించారా? నాకు తెలుసురా, అందుకే ఈసారి నీ ప్లాన్లకు నేను వచ్చాను. చూడు, కూతురంటే నాకు ఇష్టం, కానీ నాకు ఇచ్చి చేసాయి. వాటి సంగతి నేను చూసుకుంటాను. ఇన్నేళ్ళు బ్రతికావు కదా బ్రో, ఈసారి నా కోసం చచ్చిపో. ప్రపంచంలో డబ్బు ఏదైనా చేస్తుంది బ్రో, ఆఖరికి అవ్వడంతో సహా.